నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన తాతయ్య, పెద్దక్కగా గుర్తించారు. తిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలి పని నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో తలగాసిపల్లి క్రాస్ వద్ద హైదరాబాద్కు వెళ్తున్న బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. చలికాలంలో ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు వాయు కాలుష్యం ఏర్పడడంతో ప్రజలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాకినాడ జగన్నాథపురంలోని ఘాటీ సెంటర్లో ఉన్న గంటి మోహనచంద్ర బాలయోగి నగరపాలక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న తమపై మ్యాథ్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించారంటూ విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్కూలు వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. తదుపరి రక్తదానం చేస్తున్న వారిని పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు, శ్రీమతి సునీల గజపతిరాజు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సందర్శించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీఓ శ్యామలరావు ఇన్స్పెక్షన్ చేపట్టారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నట్లు వివరించారు. ఇకపై 15 రోజుల్లో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం కొల్లాపూర్ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఓ మహిళతో కళ్యాణలక్ష్మి కోసం డబ్బులు తీసుకున్నట్లు మంత్రి దృష్టికి రావడంతో దళారిపై ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో దళారుల భరతం పడతామని, దళారులను చూసి ప్రజలు మోసపోవద్దని సూచించారు. గ్రామాల్లోనే కంప్యూటర్ ప్రింటర్ వ్యవస్థ ఉండాలని, నిత్యం అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. 52వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ముందున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముఖ్యమంత్రి వనపర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపొందడంతో ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ కాలికి గజ్జె కట్టుకొని ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేసినా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధి కల్వకుర్తి నియోజకవర్గంలో 4 మండలాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆర్డీఓ, డైరెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మొత్తం 80 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగాలగుట్ట, బుడగజంగాల కాలనీల్లో పోలీసులు ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించి సుమారు 250 ఇళ్లను సోదాలు చేశారు. పత్రాలు సరిగా లేని, నెంబర్ ప్లేట్ లేని 2 కార్లు, 3 ఆటోలు, 25 ద్విచక్ర వాహనాలు, మొత్తం 30 వాహనాలు అదుపులోకి తీసుకుని సీజ్ చేసి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్య, వైద్యం, తాగునీరు వంటి పథకాలతో ఎనలేని సేవ చేస్తోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో 550 కోట్ల రూపాయలతో 1600 గ్రామాలకు నిరంతరం సత్యసాయి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీపై అచంచలమైన విశ్వాసం ప్రకటిస్తూ మహారాష్ట్రలో బీజేపీని గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడంతో పుట్టపర్తి బీజేపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు మూటలు తీసుకెళ్లి పంచడం జరిగిందన్నారు. అయినా కూడా ప్రజలు వారిని నమ్మలేదని వ్యాఖ్యానించారు.
ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ రాష్ట్ర అంచనాల కమిటీ సభ్యురాలుగా ఎన్నికైన శుభ సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఎంఎస్ అన్సర్ భాషా 4వ ఎంపీటీసీ ఇన్ఛార్జ్ జట్టి నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా చాగలమరి గ్రామంలోని పలు కాలనీల్లో సొంత నిధులతో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఎంఎస్ అన్సర్ భాషా 4వ ఎంపీటీసీ ఇన్ఛార్జ్ జట్టి నాగరాజు ఆధ్వర్యంలో మట్టితో గుంతల్ని పూడ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 68వ ఏపీఎస్జీఎఫ్ అంతర్జిల్లా ఖోఖో పోటీలను స్థానిక పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయనకు బ్రహ్మనాయుడు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామంలో 2 రోజుల క్రితం బైక్పై వచ్చి మహిళ మెడలో నుంచి చైన్ తెంపుకుపోయిన దొంగలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3.54 లక్షలు విలువ చేసే 2 గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వరుసగా చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని అరెస్టు చేశారు.